అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈగలు అనేటివి మనము తినేటువంటి ఆహారం పైన వాలినట్లయితే, ఆ భోజనం మనం తిన్నట్లయితే వాంతులు విరోచనాలు అవుతాయి. వాంతులు విరోచనాలు అవడంతో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి, బాడీ డిహైడ్రేషన్ అవుతుంది. వెంటనే మనము స్పందించి హాస్పిటల్కి వెళ్ళినట్లయితే డాక్టర్లు తక్షణమే మనకు చికిత్సనిచ్చి మనల్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా దోమల వల్ల మనకు ఏమున్నది, జ్వరాలు, విష జ్వరాలు. ఈ రోజులలో దోమలు మనల్ని కుట్టడంతో ఏమైతుందంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు మనకు సోకి మనం ఒక ప్రైవేటు దవాఖానలో అడ్మిట్ అయినట్లయితే సుమారుగా 50,000 నుంచి 60,000 రూపాయలు కేవలం డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరం వచ్చి అడ్మిట్ అయితే ఖర్చు అవుతుంది. ఇవన్నిటికన్నా కారణం ఈగలు, దోమలు మాత్రమే. మరి ఈగలు, దోమలు మన ఇంటి ముంగట ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దానికి గల ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నాం ఏంటంటే, మీరు ఒక 10 రూపాయలు పెట్టి బ్లీచింగ్ పౌడర్ కొనుక్కొని ఒక బకెట్ నీళ్ళల్లో కలుపుకొని మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజ్ లో పోసుకోవాలి. మన ఇల్లును కూడా మనం శుభ్రం చేసుకోవాలి. ఒక డెటాల్ బాటిల్ తెచ్చుకొని ఒక బకెట్ నీళ్ళలో ఒక మూతడు కలుపుకొని ఆ వాటర్ తోటి ఇల్లును శుద్ధి చేసుకుంటే ఆ ఈగలు, దోమలు అనేటివి రాకుండా ఉంటాయని తెలియజేస్తున్నాం. మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజ్ లో మనం మిగిలినటువంటి అన్నం గాని, కూరలు గాని, చెత్త చెదారం అవి వేయద్దు. అట్లా వేసినట్లయితే అక్కడ నీరు ఆగిపోయి అందులో ఈగలు, దోమలు కూడా వృద్ధి చెంది అవి మనపైకి వస్తాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈగల కాలం, దోమల కాలం మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీ కూడా శుభ్రంగా ఉండాలి. చెత్తను రోడ్ల పైన వేయద్దు, తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ బండికే అందించాలని కోరుతూ దీనిపై చక్కటి పాట పంచిరి ప్రవీణ్ గారు పాడి వినిపిస్తారు. మన ఇంటి చుట్టూ ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తాయి జీవనం, పాత టైర్లు, కొబ్బరి బొండాలే పొద్దు మాపు పోటీ పడి చేస్తాయి సంసారము, అందులోనే గుడ్లు పెట్టి పెంచును తమ స్థానము. ఇంటి చుట్టూ, మన ఇంటి చుట్టూ విసర్జన నేరము, అరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము. తెలుసుకొని కసులు పుట్ట నిండు ఆరోగ్యము, ఆదమర్చి ఉన్నవో ఆగుతుంది ప్రాణము. ఇంటి చుట్టూ, మన ఇంటి చుట్టూ తడి చేత్త పడి చేత్త వేరు వేరు చేయాలి, పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి. ఈగలతో, దోమలతో చెప్పరాని బాధలు, వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు. ఇంటి చుట్టూ, మన ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రతని, యోగక్షేమము పాటించపోతే నీ ఇల్లు వల్లు నష్టము. నీతోనే పడాలి మార్పుకు తొలి బీజము, ప్రతి పౌరుడి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
మరి మీరు దయచేసి మీకు మరొక్కసారి విన్నవిస్తున్నా, ఈ వర్షాకాలంలో మనకు ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని, ఈగలు దోమలు మన ఇంట్లోకి రాకుండా ఉండడం కొరకు మేము ఇదివరకు చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరు 10 రూపాయల బ్లీచింగ్ పౌడర్ తోటి తెచ్చుకొని బకెట్ నీళ్ళల్లో కలుపుకొని ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటి ముంగట కూడా నీళ్లు చల్లుకోవాలి, డ్రైనేజీలో చల్లాలి. అట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మన పారిశుద్ధ్య బండికి ఇవ్వాలి. మన గ్రామ పంచాయతీ నుంచి వచ్చే తుక్కు బండికి మాత్రమే ఇవ్వాలి. చెత్తను రోడ్ల మీద వేయద్దు. మిగిలిన ఆహారం, అన్నం, కూరలు గాని ఏవైనా ప్లాస్టిక్ వస్తువులు గాని ప్లాస్టిక్ కవర్లు గాని మన డ్రైనేజీలో వేయకూడదని తెలియజేస్తున్నాం. అట్లా వేసినట్లయితేనే ఈగలు దోమలు అనేవి ఎక్కువ జమై మనపై దాడి చేస్తే మనకు సుమారుగా ఇంతకుముందు చెప్పినట్టుగా జ్వరం వస్తే, మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తే దవాఖానలో అడ్మిట్ అయితే, ఇప్పుడు ఈ రోజులలో మనం దవాఖానలో అడ్మిట్ కాగానే ఏం చేస్తున్నారు, ఐసీయూలో వేస్తున్నారు. ఐసీయూలో ఒక్కొక్క దవాఖానలో ఒక్కొక్క తీరు ఉంటుంది. ఒక దవాఖానలో 5,000 ఉంటుంది, ఒక దవాఖానలో 10,000 ఉంటుంది. ఒక 5 రోజులు ఉంచుకొని మనం ట్రీట్మెంట్ చేస్తే 50,000, 60,000 రూపాయలు అవుతాయి. 50,000, 60,000 రూపాయలు అంటే మనకేంది, ఒక సుమారుగా ఒక 6 నెలలు గాసం అవుతుంది మనకు. మరి మన ఆర్థిక పరిస్థితులు అంతంతా ఉండేటువంటి మన కుటుంబాలు, రైతు కుటుంబాలు ఎంతో కష్టపడితే గాని జీవించలేనటువంటి కుటుంబాలు మనవి గనక ఈ విషజ్వరాలు మనకు సోకకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా ప్రమోద్ గారిని కోరుతున్నాం. విషజ్వరాలు ప్రబలకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేందుకు కళావేదిక తరపున పరశురామ్ రావుడ్ గారు వారి బృందం వచ్చినందుకు వారికి ముందుగా అందరికీ నమస్కారాలు. మనం ప్రతి గ్రామ సభలో కానీ, మహిళా సంఘం మీటింగ్స్లో కానీ, పీడబ్ల్యూఎస్ఏ మీటింగ్స్లో కానీ ప్రతిసారి మేము చెప్తున్నాయి, అనునిత్యం చెప్పేది ఏంటంటే మనకు రూరల్ ఏరియా కాబట్టి మనకు హెల్త్ అనేది, ఆరోగ్యం అనేది ప్రధాన లక్ష్యం. దానికోసమనే మనం ఇప్పుడు డ్రైన్స్ క్లీన్ చేసుకోవడం కానీ, ఇంటింటికి ఇప్పుడు మాకు మండలంలో అన్న వేరే విలేజ్ కాకుండా మా విలేజ్లో 154 ఇంకుడు గుంతలు కట్టుకోవడం జరిగింది. వ్యక్తిగత శుభ్రత అనేది చాలా మెరుగ్గానే ఉంటుంది మా విలేజ్లో. కాకపోతే మనం ఎంత మెరుగ్గా ఉన్నా కూడా కొన్నిసార్లు అశ్రద్ధ చేస్తాం కాబట్టి అటువంటి జరగకుండా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ నుంచి అన్న చెప్పినట్టు లేదా మనం ప్రతి గ్రామ సభలో డిస్కస్ చేస్తున్నట్టు పరిశుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. డ్రైడే ఫ్రైడే అని చెప్పని కూడా మనము గ్రామంలో చేస్తున్నాం. ప్రతి ఇల్లును తనిఖీ చేస్తూ టైర్లు కానీ, కొబ్బరి చిప్పలు కానీ నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విషజ్వరాలు ప్రబలకుండా ఎటువంటి ఆలోచనలు ఉండాలో, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో గ్రామ పంచాయతీ నుంచి మా సిబ్బంది నుంచి మేము కూడా చేపడుతున్నాం. మేము ఎంత చేసినా కూడా ప్రజల నుండి ఏదైనా మనకు సపోర్ట్ ఉంటేనే జరుగుతుంది. ముందుగా ప్రజలల్లో మార్పు జరగాలి. ఈ డ్రైడే ఫ్రైడే అనేది చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దాన్నే అందరూ పాటించాలి. ఈ టైర్లు కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఒక దోమ ఉంది అంటే ఒక వారం రోజులలో 100,000 దోమలను పుట్టించగలుగుతాయి. సో అందుకే వారానికి 2 సార్లు మనం డ్రైడే ఫ్రైడే నిర్వహించుకొని ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చేసుకుంటున్నాం. అదే దిశగా పోవాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే గ్రామ పంచాయతీ తెలియజేయండి. మీరు తడి చెత్త పొడి చెత్త ముందు నుంచి ఇస్తున్నారు, గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి మీ అందుబాటులో ఉంది. అదే కాకుండా ఏమైనా ఫంక్షన్లు ఉన్నా ఏది ఉన్నా మనం గ్రామ పంచాయతీ నుండి చేస్తున్నాం. అటువంటి కార్యక్రమాలను మళ్ళీ ఒకసారి మనకు గుర్తు చేయడానికి కళావేదిక తరపున పరశురామ్ గౌడ్ అన్న వాళ్ళ బృందం వచ్చినందుకు గ్రామ ప్రజల తరపున, గ్రామ పంచాయతీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి దయచేసి మరొక్కసారి విన్నవిస్తున్నాం, మేము చెప్పిన విషయాలన్నీ గమనించాల్సిందిగా కోరుకుంటూ, సరే మీ గ్రామంలో ప్రతి వారంలో ఒకసారి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సెక్రటరీ గారు తెలియజేయడం చాలా ఆనందం. దాన్ని పాటించాలని కోరుకుంటున్నాం. మీకు ఇక్కడ యంగ్ అండ్ డైనమిక్ సెక్రటరీ గారు ఉన్నారు కనుక మీకు చాలా యాక్టివ్గానే మీతో పనులు చేయిస్తారని మేము కోరుకుంటూ, మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సెక్రటరీ గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మరియు మహిళా మనులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మేము చెప్పిన విషయాలన్నీ గమనించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.